గురుగారు, ధనుస్సు రాశి వారి సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? జీవితంలో ఏం చేస్తే వీళ్ళకి కలిసొస్తుంది? ఏ విషయాలకు దూరంగా ఉండాలంటారు? ధనుస్సు రాశి వాళ్ళు కూడా రొమాంటిక్ పర్సన్స్. ఎక్కువ లవ్ మ్యారేజ్లు అవి అవుతూ ఉంటాయి. అయితే పెళ్ళిళ్ళు కొంచెం ఎర్లీ మ్యారేజెస్ అయిపోతాయి వీళ్ళకి తొందరగా. అండ్ వీళ్ళకి ప్రేమకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనుషులకి అంతా కూడా. కానీ పాపం మోసపోతూ ఉంటారు చేతుల్లో. అండ్ లవర్స్కి కొంతమంది బిల్డింగ్లే రాసి ఇచ్చేస్తారు, ఆ లెవెల్లో లవ్ చేస్తారన్నమాట, అనర్హుల్ని కూడా. కాబట్టి ఎక్కువగా ఇది మంచి బ్రహ్మాండమైనటువంటి రాశి, విజ్ఞానానికి సంబంధించిన రాశి కాబట్టి వీళ్ళు మహాజ్ఞానులు అవుతారు. అండ్ తెలివితేటలు ఆటోమేటిక్గా పుట్టుకతో వచ్చేస్తాయి. కొంతకాలం ఏదో పొరపాటున వాళ్ళతో వీళ్ళతో చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్న సహజ సిద్ధమైనటువంటి గురువుకు సంబంధించిన స్వక్షేత్రగతుడు ఈ రాశికి. స్వక్షేత్రగతుడు గురుడు. అందువల్ల వాళ్ళ తెలివితేటలు అవేకన్ అవుతాయి బయటికి. అవేకన్ అయ్యి వాళ్ళు చక్కగా నార్మల్ దాంట్లోకి వచ్చేస్తారు. అండ్ దే ఆర్ వెరీ ఓపెన్ అనమాట. ఓపెన్ ఉంటారు. అండ్ హిపోక్రైట్స్ ఉండరు. మనసులో ఒకటి పైన ఒకటి అట్లాగా ఏమి ఉండదు. కానీ లక్ కూడా ఫేవర్ చేయాలి. కాబట్టి 26వ సంవత్సరం వచ్చేసరికి ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. కొంతమంది ఇంకా మీ మధ్యమ కొంచెం దోషం ఉన్నటువంటి వాళ్ళు 29, 30కి మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం అలాంటివన్నీ జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీళ్ళకి బ్రహ్మాండంగా వీళ్ళ పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళైపోయి మనవాళ్ళు కూడా 50 సంవత్సరాలకే వచ్చేస్తాయి. ఆ మనవళ్ళని వేసుకొని వీళ్ళు బయట తిరుగుతుంటే మీ పిల్లల తాతలాగా ఉండరు అనమాట వీళ్ళు. అంటే అంత యంగ్గా ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా నాగార్జున కోవకు చెందినటువంటి వాళ్ళు. మన హీరో నాగార్జున ఎప్పుడు చూసినా మంచిగా యంగ్గా ఎలాగైతే ఉంటాడో ఆ టైప్లో వీళ్ళు యంగ్ ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం వీళ్ళంతా కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కాబట్టి సినిమా రంగంలోకి వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలో, మందుల రంగంలో. అండ్ వీళ్ళు చేయాల్సినటువంటి పూజ శివుడికి ఓం నమ శివాయ అంటూ మారేడాకు వేసుకుంటూ చక్కగా శివుడికి అభిషేకం చేసుకుంటూ వీళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉండదు. వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజు గురువారం. గురువారం నాడు 3వ తేదీ రోజున ఏ పనైనా కనుక స్టార్ట్ చేస్తే సూపర్గా అయిపోతుంది.